హాయ్ అండి. దోసకాయ చట్నీ చేసుకోవాలంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయని సగం చెక్క ఇత్తనాలు తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు, 2 వంకాయలు, ఒక 10-12 పచ్చిమిరపకాయలు. ఇవి కారం ఉండవండి, కొంచెం కారం ఉంటే మాత్రం తగ్గించి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా, కొంచెం కొబ్బరి, అది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవన్నీ ముక్కలు చేసుకోవాలి. దోసకాయని, టమాటాని, వంకాయల్ని ముక్కలు చేసి పెట్టుకొని రెడీగా కొంచెం కొత్తిమీర, బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలండి, చిందకుండా ఉంటాయి కదా. కొంచెం కొత్తిమీర, కొద్దిగా వేగాక కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి. మరీ మాడకూడదండి, సన్నగా పెట్టుకొని స్టవ్ సిమ్లో అలా కొంచెం వేగేలాగా చూసుకొని మాడకుండా తీసేయాలి. ఆ తర్వాత అందులోనే నూనె ఉంది కదా, కొంచెం దోసకాయ ముక్కలు వేసి, అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసి, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేయంగానే కంట్రెక్కకుండా ఉంటుంది కదా. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకొని మగ్గబెట్టుకోవాలి. ఇది దోసకాయ ముక్క మెత్తబడేదాకా. చింతపండు కూడా వేసేయాలండి. ఇది మగ్గిపోయింది, ఇంకా మిక్సీ వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కొబ్బరి, ఉప్పు ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు సరిపడా వేసుకోవాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూను జీలకర్ర. ఇది పచ్చళ్ళలో కరెక్ట్ కంపల్సరీ వేసుకోవాలి, లేకపోతే టేస్ట్ రాదండి. ఇది కొంచెం నలిగినాక మనం ఉడికించుకున్న దోసకాయ, టమాటా, వంకాయ వేసి మరీ మెత్తగా కాకుండా పచ్చడి అలా నలిగేలాగా చూసుకోవాలి. తాలింపు చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చి. తాలింపు చక్కగా వేగేలాగా చూసుకోవాలి, మాడకుండా. వేగిన తర్వాత కొంచెం ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు వేసారు. రెడీ అండి దోసకాయ చట్నీ. ఇది రైస్లో